ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. మీరు భయపడకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ వాక్యం మనకు ధైర్యము మరియు ఆశనిస్తుంది. దేవుని వాక్యం మనలో ఉన్న భయాలను తొలగిస్తుంది, నమ్మకాన్ని నింపుతుంది. మనం యేసుని ఎదిగినప్పుడు ఆయన మన శ్రమను, మన హృదయాన్ని బాగా తెలుసుకుంటాడు. ఆయన సమాధానం ఇస్తూ మనకు ధైర్యాన్ని ఇస్తాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని. ఇది మన జీవితంలో కష్ట సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుడు మనతో ఉండడానికి, దేవుడు మన భయాలన్నిటిలో కూడా మనం నడిపించడానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భయపడకము, నీవు వెదకడం నాకు తెలుసు, నీకు నేను సమాధానాన్ని ఇస్తాను, విజయాన్ని ఇస్తానని ప్రభువు చెప్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఉన్న అనేక భయాల్లోంచి దేవుడు మనని విడిపించి బలపరచబోతున్నాడు. మనలో ఉన్న ప్రతి భయాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు, ప్రతి భయాన్ని. అందుకే దేవుడు చెబుతున్నాడు, తనను ఎవరైతే ఆరాధిస్తున్నారో, తను ఎవరైతే గనపరుస్తున్నారో, తన మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తున్నారో వారందరినీ భయపడొద్దని చెప్తున్నాడు. భయపడకుండా దేవుని మీద ఆధారపడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించును గాక. ఆమె తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడును సర్వాధికారియు నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, భయపడుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అనేక భయాలు మా జీవితాల్లో ఉన్నాయి. ప్రతి భయంలోంచి మమ్మలను తప్పించి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. మా కుటుంబాలను, మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా అవసరాలన్నీ తీర్చమని ప్రభు పేరట ప్రార్థన చేస్తాము. ఈ దినము వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని, ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత, అక్కరత తీర్చమని ప్రభు పేరట ప్రార్థన చేస్తాం. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న ఆందోళన తొలగించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వాతావరణ పరిస్థితుల్లో తోడుగుండి మీ సన్నిధి, మీ సహాయం, మీ సహకారం మాకు అందించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభు, ఈ దినమంతా కూడా మా యొక్క పనిపాటల్లోనూ, మా అవసరతల్లోనూ మీరే నడిపించమని వేడుకుంటూ ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.